2026 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనందరికి కూడా కృప చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ సమయాన్ని, ఈ రోజుని చాలా మంది దేవుని సన్నిధిలో ఉండకుండా ఉన్నారు. అయితే మనకు దేవుడు ఇట్టి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనము ధన్యులమని చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే ఉపవాసములో ఉండే విశిష్టత. ఉపవాసములో ఉండే విశిష్టత. ఉపవాసం అంటే అందరికి తెలుసు కదా. ఏది ఉపవాసం అంటే? ఉపవాసం అంటే ఏంది? సో ఎవరికి తెలియదు అన్నమాట, అంతే కదా. ఈరోజు మనం కొత్తగా ఉపవాసం అంటే ఏందని నేర్చుకోవాలి, అంతేనా? ఏంది ఉపవాసం అంటే? దేవునితో గడపడం, సహవాసం, ఉపవాసం. హల్లెలూయా. అంతేనా? ఉపవాసం అంటే మనము తినే ఆహారాన్ని మానేసి దేవుని సన్నిధిలో దేవునితో గడపడం, సహవాసం చేయడం, దీన్నే ఉపవాసం. ఇది ఉపవాసం అనేది అందరూ చేస్తారు, ఎవరైనా చేస్తారు. అంటే ఉదయం అన్నం తినకుండా మధ్యాహ్నం తింటే ఉపవాసం అనుకుంటారు చాలా మంది. హల్లెలూయా. కొంతమంది పనుల్లో పడిపోయి భోజనం మానేస్తారు. అంటే పనుల మీద ధ్యాసపడి, పనుల మీద మక్కువ చూపిస్తూ భోజనాన్ని కూడా మర్చిపోతారు. దాన్ని కూడా ఉపవాసం అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. అన్నం మానేయడం ఉపవాసం కాదు. అన్నం మానేసి, భోజనాన్ని మానేసి ఒక దీక్షగా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో మాట్లాడుతూ గడపడాన్నే ఉపవాసం అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో కాబట్టి ప్రపంచంలో అందరూ ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసములో ఉండే విశిష్టత, ప్రాధాన్యత, ఉపవాసములో ఉండేటువంటి ప్రయోజనం, సహజంగా డైట్ గురించి చెప్పే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండాలని చెప్తారు ఎక్కువ. అంటే ఒక ఆయన ఉన్నాడు, డైట్ గురించి చెప్తాడు. ఆయన అయితే ఉదయం 10-11 దాకా ఏమి తినకుండా ఉంటే చాలా మంచిదని చెప్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఉపవాసం. సో కాబట్టి అయితే మనము చేసే ఉపవాసం, బైబిల్ గ్రంథం మనకు చెప్పే ఉపవాసం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపవాసం ఉన్నారు? ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా చెప్తారు, సహజంగా చెప్తారు. ఉపవాసం బలవంతంగా ఉండాల్సిన అవసరమే లేదు. నిజమే, బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు పాస్టర్ గారు ఎంతమంది ఉపవాసం ఉన్నారు చేయొద్దని అంటాడేమో అని ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఎప్పటికీ లేదు. బలవంతంగా అడగతాడేమో, నేను కూడా ఉన్నానని చేయొద్దాం అని ఉండి వచ్చే ఉపవాసం అసలు ఉపవాసమే కాదు. దానికంటే శుభ్రంగా ప్రశాంతంగా తినచ్చు, నో ప్రాబ్లం.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది చెప్తారు అసలు ఉపవాసమే ఉండాల్సిన అవసరం లేదు అంటారు. ఇది రాంగ్. ఎందుకంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని బైబిల్ మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు నీరసంగా కనబడాల్సిన అవసరం లేదని చెప్పింది బైబిల్. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఇతరులకి కనపరుచుకోవాలని నీ ముఖాన్ని వికారంగా పెట్టుకోవాలా అన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది బైబిల్. మన క్రొత్త నిబంధనలో మనం చూడొచ్చు. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే రాసుంటది 6వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకేనా? కాబట్టి ఉపవాసం ఏంటంట? ఉపవాసం అనేది మనము దేవునికి ఇష్టమైన వారముగా మారడానికి ఇది ఒక మార్గం లాంటిది. హల్లెలూయా. ఎందుకంటే మన ఇష్టాలను మనకు ఇష్టమైన వాటిని వదులుకొని, అవి ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే ఇంకా వినోదాలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, వీటన్నిటిని కూడా వదులుకొని పక్కన పెట్టి కొంత సమయం దేవుని సన్నిధిలో ఆహారాన్ని మాని దేవునితో సహవాసం చేయడాన్నే ఉపవాసం అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనుల మీద పడిపోయి పనులు చేస్తూ ఈ రోజంతా నేను ఉపవాసం అంటే అది తప్పు, రాంగు. అది ఉపవాసము కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా నేను ఉపవాసమే కానీ ఈరోజు అండి చాలా మంది శుక్రవారం రోజు ఉపవాస దినం అని ప్రతిష్ఠించుకున్నాం. సో కాబట్టి శుక్రవారం రోజు ఉపవాసం ఉండరు. హల్లెలూయా. ఎలాగంటే చాలా మంది చెప్తారు శుక్రవారం నేను ఉపవాసము అంటారు, కానీ వాళ్ళు ఒక్క అరగంట కూడా, కనీసం 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో గడపరు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు ప్రార్థనకు అవకాశం ఉండి కూడా రారు. ఓరకనెందుకు అంటారు. అడిగితే ఈరోజు శుక్రవారం కదా నేను తిన్ను అని చెప్తారు. హల్లెలూయా. కానీ మందిరంలో కనపడరు. అది అసలు ఉపవాసమే కాదు. హల్లెలూయా. ఉపవాసం ఉండాము అన్న భ్రమలో ఉంటున్నారు, కానీ వాళ్ళు ఉపవాసమే లేరు అని చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఉపవాసం అనేది మనకిష్టమైన ఆహారాన్ని మానేసి దేవుని సన్నిధిలో గడపడాన్ని, దేవునితో సహవాసం చేయడాన్ని ఉపవాసం అన్నాం. బైబిల్ ఉపవాసం ఎవరెవరు ఉన్నారో, ఎలా ఉన్నారో అనేదాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. హల్లెలూయా. మిస్పాలో కూడుకొని ఇశ్రాయేలీయులందరూ
నీళ్లుచ్చేది మిస్పా అనేటువంటి ఒక స్థలం. ఆ స్థలం దగ్గర నీళ్లుచ్చేది యెహోవా సన్నిధిని ఏం చేశారంట? కుమ్మరించారంట. నీళ్లుచ్చేది కుమ్మరించారు. ఎలాగా? ఉపవాసముండి. హల్లెలూయా. ఉపవాసముండి నీళ్లుచ్చేది కుమ్మరించారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు? ఏం జరిగింది? ఏంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. మందసం ఇశ్రాయేలు ప్రజలకు దూరం అయిపోయింది. ఆ టైంలో చూడండి, 1వ వచనం 2వ వచనం చదవండి. అదే అంతటా కిర్యత్యారీమును వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఈ ఇశ్రాయేలీలు దేవుణ్ణి అనుసరింప దుఃఖించుచున్నారంట. అంటే దేవుణ్ణి అనుసరించడానికి వాళ్ళకి మనసు రావట్లేదు. దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయి దేవునికి దగ్గర అవడానికి వారి వల్ల కావట్లే. ఆ టైంలో వీళ్ళు చేసిన పని ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవ. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయల దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఘనత కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోయారు. దేవుని దగ్గరికి రావాలంటే వాళ్ళకి మనసు రావట్లేదు. దేవునికి దూరం అయిపోతే పరిస్థితి ఇలాగే ఉండదు. గ్యాప్. దేవునికి దూరం అంటే గ్యాప్. దేవునికి మనకు మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి. అంటే ఏది గ్యాప్ అంటే? గ్యాప్ అంటే కరెక్ట్ పదం చెప్పండి. ఎడబాటు. ఏంది? ఎడబాటు అంటే దేవునికి మనకు మధ్యలో ఎడబాటు, చాలా గ్యాప్ వచ్చేసింది. దేవుని సన్నిధికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో వారి యొక్క ఆ మనసు విప్పి దుఃఖాన్ని పారబోయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు మీ పూర్ణ హృదయముతో, హల్లెలూయా, దేవుని సన్నిధికి వచ్చి మీరు ఇలా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ సమూయేలు మాట విన్నారు. సమూయేలు ఏం చెప్పాడంటే, మీ పక్షముగా నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అయితే మీరందరూ రండి, మిస్పా అనే స్థలానికి రండి, అక్కడ మీ హృదయాలను కుమ్మరించండి అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అందరూ కూడా ఉపవాసం ఉండి, ఉపవాసం మిస్పాకు వచ్చి అక్కడ నీళ్లు చేది యెహోవా సన్నిధిని ఏం చేశారంట? కుమ్మరించడం. నీళ్లతో పాటు వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ వేదన, ఆ బాధ,
ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అంతటిని కూడా కుమ్మరించేశారు. దేవునికి ఘనత కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ఎప్పుడైతే వాళ్ళ పనిచేశారో దేవుడు వాళ్ళని అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు వారిని మరలా ఆయన హక్కుకి చేర్చుకున్నాడు. దేవునికి దూరం అయిపోతే, దేవుని సన్నిధి నుండి మనము ఎడబాటు కలిగిన వారముగా ఉంటే కొన్ని వారాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు దేవునికి దూరం అయిపోతుంది. మరలా దేవుని సన్నిధికి రావడానికి చాలా కష్టం, చాలా కష్టం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని తొలగించుకోవాలి అంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడబాటును మనము తీసేసుకోవాలంటే మనకు ఉపయోగపడే విధానం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి వాళ్ళు మిస్పాలో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ఏమైపోయారు? వాళ్ళ దేవునికి దగ్గరైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవునికి దూరంగా ఉన్న నీవు దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుడు మనకు చూపించిన ఒక మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం గడపతామో, ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం దేవునితో మాట్లాడతామో, అప్పుడు దేవునికి మనకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవునితో మనం మాట్లాడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవునితో మాట్లాడుతుంటే అసలు మాట్లాడినట్టే అనిపించదు. ఏదో అన్నట్టుగానే ఉంటది. ఎంత ప్రార్థన చేసినా తృప్తి ఉండదు. ప్రార్థన చేసినా చేయనట్టే ఉంటుంది. కాకపోతే చేశాను అన్న అసంతృప్తితో కూడిన ఒక చిన్న విధి తప్ప ఇంకొకటి ఉండదు. కానీ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా మంది చెప్తున్నట్లుగా, ఎవరు ఉండమన్నారు ఉపవాసం? మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు అని చెప్తారు చాలా మంది చెప్తున్నారు. గొప్ప గొప్ప సేవకులు కూడా ఈ మాటని చెబుతున్నారు. ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదా. ఈ మాట చెప్పే వాళ్ళందరూ వాళ్ళు ఉండలేని వాళ్ళు అని అర్థం చేసుకోవాలి మనం. హల్లెలూయా. వాళ్ళు ఉండకుండా ఉండాలని మనకు కూడా మాట చెప్తారు. ఉపవాసం ఉండాల్సిన పని లేదు, కానీ బైబిల్ చెబుతుంది ఉపవాసం ఉండాలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఏందంట? ఏముండాలా? ఉపవాసం. ఉపవాసం 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 ఉండి దేవుని దృష్టికి వాళ్ళు హల్లెలూయా ఇష్టమైన వారిగా మారిపోయారంట. దేవునికి మహిమ కలుగునగా. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం చదువుకోండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవరంట? ఎవరినా? యెహోషాపాతు రాజులు ఉపవాసం ఉన్నారు. రాజులు ఉపవాస దినాన్ని చాటించారు.
ఏం జరిగింది ఇక్కడ అంటే, యెహోషాపాతు రాజు ఆయనకి ఒక మాట వినపడ్డది. ఏ మాట అంటే, ఫస్ట్ వచ్చిన చదవండి. ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసస్సో తామారు అను ఏన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి, హల్లెలూయా, ఆల్రెడీ 3 గుంపులు వస్తున్నారు, 3 దేశాల నుంచి 3 గుంపులు వస్తున్నారు, మరి ఇంకో 2 గుంపులు వస్తున్నారని చెప్పి వినబడ్డది. అప్పుడు ఈయన అదే ఇప్పుడు ఏం చేయాలి, నేను నలుదిక్కులు చేసుకున్నారు, నా పరిస్థితి ఏందని ఆలోచించినప్పుడు అతనికి వచ్చిన ఒక ఆలోచన దగ్గమని వచ్చింది. ఏంటంటే ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం చదువుకుంటా పోతే అసలు అంతమంది యెహోషాపాతు సైన్యం మీదకి, యెహోషాపాతు రాజు సైన్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేశాడు తెలుసా? జస్ట్ అంతే, కొత్త ఆయుధాలు తయారు చేయలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచి పొదునైన వెపన్స్ తయారు చేయలే, సైన్యాన్ని పెంచుకోవాలా. దేశంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరడానికి పిలుపునివ్వాల. హల్లెలూయా. ఈరోజు చూడండి, యుద్ధం అని సరిహద్దుల్లో వినబడ్డప్పుడు ఒక పిలుపు వస్తుంది దేశంలో. ఏంది? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా బలంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇచ్చు? ఆర్మీలోకి వచ్చి ఇచ్చు. ఎందుకు? యుద్ధం చేయడానికి. చాలా సింపుల్ గా ఉద్యోగాలు దొరుకుతాయి అప్పుడు, యుద్ధం మికటమైనప్పుడు. ఇది మామూలు యుద్ధం కాదు. దాదాపు 5 గుంపులు, 5 దేశాల నుంచి 5 గుంపులు యెహోషాపాతు రాజు మీదకి, సైన్యం మీదకి వస్తా ఉన్నాయి. ఈ మాట వినబడ్డదానికి. అయితే ఈయన పొద్దునైన ఆయుధాలు తయారు చేయాలా, ఎంతమంది సైన్యాన్ని పెట్టాలా, ఎక్కడెక్కడి నుంచి సైన్యాన్ని పిలవాలా, ఏ దేశాన్ని సపోర్ట్ తీసుకోవాలా అని ఏమాత్రం ఆలోచించలా. హల్లెలూయా. ఈయనకు ఒకటే ఆలోచన వచ్చింది. భయపడ్డాడు కాబట్టి దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. దేవుని వైపు చూసి ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శాతింపు వేశాడంట. ఏమనంటే, ఇశ్రాయేలు వారులారా, ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళ దాకా రాజింట్లో నుంచి అందరూ కూడా ఉపవాస దినాన్ని హల్లెలూయా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని చాటింపేసి యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ఈ మాట ప్రియమైన దేవుని బిడ్డ దేవునికి ఎంత ఇష్టమైపోయిందో తెలుసా? నీవే మాకు దిక్కు, ఇంకా మాకు దిక్కు ఎవరు కూడా లేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది చెప్తుంటారు కదా, రే నువ్వు ఏడకపోయినా నేనే నీకు దిక్కు, నువ్వు ఏడాది తిరిగినా నేనే నీకు దిక్కు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోషాపాతు రాజు దేవుని వైపు తిరిగి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే ప్రార్థన జరుగుతా ఉంది, ఉపవాస ప్రార్థన. అక్కడ ఉన్నటువంటి ఒక యవనస్తుని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. యోధావారులారా, యెహోషాపాతు రాజా, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీ మీదకి వచ్చే వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళతో మీరు అసలు యుద్ధం చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ
యుద్ధాన్ని ప్రారంభించారు. హల్లెలూయా. ఏ యుద్ధం అంటే ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగునగా. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో మీ యుద్ధం మొదలైపోయింది. మీ పక్షముగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి ప్రకటించినప్పుడు జరిగిందేం తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు అంట మాటుగాండ్రుని దించాడంట. మాటుగాండ్రు సామాన్యమైన వాళ్ళు కాదు. మాటుగాండ్రు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ వస్తున్నటువంటి సైన్యం అందరిని కూడా చంపేశారు అంతే. వీళ్ళు యుద్ధానికి పోయేదానికే ఈ మాటుగాండ్రు ఎవరు అంటే దేవుడు ప్రత్యేకంగా దించిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. వారిలో నుంచే బయట వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వస్తున్నటువంటి మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులను, ఇంకా షేయరు, మన్యవాసులను, ఇంకా ఇంకొకటి చూడాడు, సముద్రంలో నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 బ్యాచీలను, 5 గుంపులను హత్తులుగా చేసేసి, హతమార్చేసి, చంపేసి, అందరూ చచ్చిపోయిన తర్వాత, శత్రు సైన్యం అంతా కూడా హతమైపోయిన తర్వాత ఈ మాటుగాండ్రు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయినారంట. యెహోషాపాతు రాజు సైన్యం అక్కడికి వచ్చేదానికే వాళ్ళు యుద్ధం చేయాల్సిన సైన్యం ఎవరు కూడా ఒక్కడు కూడా చెప్పండి లేరు. అందరూ హతులైపోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మన మీదకి ఎవరు లేచినా, ఎంతమంది లేచినా వాళ్ళని ఎలా దెబ్బతీయాలి, వాళ్ళని ఏ రకంగా పడగొట్టాలి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంట? ఉపవాస ప్రార్థన. అంటే ఏమని? ప్రభువా వాళ్ళని లేపి అని కాదు. హల్లెలూయా. వాళ్ళని మార్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ రోజు హతము చేయడానికి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ రోజు అలా ఏర్పాటు చేశాడు. ఈ రోజైతే హతులయ్యేటట్టుగా చేయడు, మారుస్తాడు. వాళ్ళ మనసులు మారుస్తాడు, వారి హృదయాలు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. వారికి మన ఎడల కనికరం బట్టి పుట్టే విధంగా మారుస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరిని కూడా మనం, ప్రియమైన దేవుని బిడ్డలారా, కక్ష సాధించాలని చేయవలసిన అవసరమే. ఎంత భయంకరంగా వాళ్ళు మన మీద ఉన్నా సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు వాళ్ళని మార్చివేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎదురయ్యే పరిస్థితులు, ఒకవేళ ఇన్ కేసు మనకు శత్రువు లాంటి పరిస్థితులు ఉండొచ్చు. మనం ఆలోచన చేస్తే ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలా? శత్రువు లాంటి అప్పుల బాధలు ఉండొచ్చు. ఈ అప్పుల బాధ నుంచి నేను ఎలా బయటపడాలా? ఈ భయంకరమైన పరిస్థితి, అది గుర్తిస్తేనే మనసు గలిబిలైపోతుంది. అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఉపవాస ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చివేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. యెహోషాపాతు రాజు నిజంగా ఉపవాస దినాన్ని సాధించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పొందుకున్న విజయం సాధారణమైంది కాదు, అద్భుతమైనది. చేతికి మట్టి అంటుకోకుండానే విజయాన్ని పొందారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎజ్రా 8:21. ఎజ్రా 8:21.
అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకుంటూ అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని రాజుతో మేము రాజుతో చెప్పింటివి కనుక చాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎవరంట? ఎజ్రా. వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రయాణం అంతట్లో దేవుని తోడు కావాలని, ఏం కావాలని? దేవుని తోడు కావాలని వారికిని వారి చిన్న పిల్లకిని వారి ఆస్తి అంతటికి, హల్లెలూయా, అక్కడ అంటాడు మాకును మా చిన్నవారికి మా ఆస్తి అంతటికి శుభ ప్రయాణము కలుగవలనని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అహవా నది దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు బయలుదేరుతూ వారు చేరుకోవలసినటువంటి ఇశ్రాయేల్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రయాణములో శుభ ప్రయాణం కలగాలని ఏం ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏ ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, నిజంగా ఏ విషయానికైనా సరే, దేనికంట ఏ విషయానికైనా సరే ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరమైంది. మొదట దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం కావాలా? ఉపవాస ప్రార్థన కావాలా. హల్లెలూయా. శత్రువులు వాళ్ళ యొక్క మనస్సులు మారాలంటే ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ప్రయాణం కొరకు ఉపవాస ప్రార్థన. తర్వాత చూడండి, నెహెమ్యా 1:4. నెహెమ్యా, ఎజ్రా పక్కనే ఉంటది. నెహెమ్యా 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. హల్లెలూయా. నెహెమ్యా జయ జీవితాన్ని గురించి మనకు తెలుసు. నెహెమ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో ఉన్నాడు. అయితే అక్కడికి కొందరు ఇశ్రాయేలీలు బానిసలుగా కొనుక్కోబడినప్పుడు ఆల్రెడీ నెహెమ్యా అక్కడ ఉన్నాడు. నెహెమ్యా వారిని యెరూషలేము యొక్క క్షేమాన్ని గురించి అడిగినప్పుడు వారు చెప్తారు, ఇంకేం యెరూషలేము, ఇంకేం దేవాలయం, అంతా కూడా పాడు దిబ్బగా అయిపోయింది. అంత ఏమైపోయింది? పాడు దిబ్బగా అయిపోయింది, మొత్తం ఇదైపోయింది అని చెప్పినప్పుడు అప్పుడు నెహెమ్యా ఆ మాటలు విని అయ్యో నా దేశం, అయ్యో నా దేవుని ఆలయం, అయ్యో అయ్యో అని కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసముండి ఆకాశముందున్న దేవునికి ఆయన ఏం చేశాడంట? వరం పెట్టాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది?
ఏం జరిగింది? నెహెమ్యాకి ఒక దృఢమైనటువంటి ఒక మనస్సు ఏంటంటే, నేను వెళ్ళి నా దేశాన్ని బాగు చేయాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నేను వెళ్ళి నా దేవుని దేవాలయాన్ని బాగు చేయాలా, మరలా వాడు కట్టాలా, మరలా గుమ్మాలు నిలబెట్టాలని చెప్పి ఒక దేవుని పిల్లల మనసులో విధితో నింపబడిపోయి నెహెమ్యా నిజంగా 2 సార్లు ఉపవాసంతో ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు రాజు చాలా నెహెమ్యాని హల్లెలూయా ఏం చేశాడు? రాజు చాలా సింపుల్గా నెహెమ్యాని పంపించాడు. నెహెమ్యాని పంపించడం కాకుండా కావలసినవన్నీ కూడా పంపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైనటువంటి నెహెమ్యా జయ జీవితం దేని వల్ల సాధ్యమైందంటే ఆయనలో ఉండే కృష్ణ, అంతకంటే మించిన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, ఉపవాస ప్రార్థన నెహెమ్యాకి జయ జీవితాన్ని ఇచ్చి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు బైబిల్లో ఉపవాసం ఉన్న వాళ్ళు. వాళ్ళ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మోషే ఉపవాసం గురించి చెప్పుకున్నాం, ఇంకా దానియేలు ఉపవాసం గురించి చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ఉపవాసం గురించి చెప్పుకున్నాం, ఎస్తేరు ఉపవాసం గురించి చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఉన్నారు. అయితే నిజంగా ఈరోజు కొంతమందిని చూస్తా ఉన్నాం. ఉపవాస దినం యొక్క విశిష్టత, ఉపవాసములో ఉండే విశిష్టత అనేటువంటి అంశాన్ని మనం తీసుకొని ప్రియమైన కొంతమందిని చూస్తాం. చూడండి, దానియేలు 6:18. దానియేలు 6:18. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అంటుంది ఎవరు? రాజు. ఎవరు? రాజు. అసలు ఈ రాజు ఏ రాజు? ఏ దేశానికి రాజు? ఏ దేశానికి రాజు? ఏ దేశానికి రాజు? బబులోను దేశానికి రాజు. హల్లెలూయా, బబులోను దేశానికి రాజు. ఈ బబులోను దేశానికి రాజు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు దానియేలును ఎందుకు సింహాల బోన్లో వేయించాడు? ఈ రాజు దానియేలును ఎందుకు సింహాల బోన్లో వేయించాడు? దేవునికి ప్రార్థన చేశాడన్న కారణం చేత. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహానికి మొక్కలేదని అగ్నిగుండంలో వేయబడ్డాడు. అయితే దానియేలుని ఏ రకంగా పట్టుకోవాలన్నటువంటి కారణంతో కొంతమంది జ్ఞానులు ఏం చేశారంటే, దానియేలు మీద కక్షతో ఇతడు
చేయరాని పని అంటూ ఏది కూడా లేదు. కానీ ఇతడు చేయకుండా క్రమముగా జరిగించే పని ఒకటి ఉంది. దీన్ని మాత్రం ఇతను ఆపడు. ఏంటంటే దేవుడికి ముమ్మారు ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? 3 సార్లు ప్రార్థన చేయడం. ఇది మాత్రం ఇతను ఆపడు. కాబట్టి ఈ విషయంలో ఇతను పట్టించాలని చెప్పి ప్లాన్ వేసి రాజముద్ర వేయించుకొని వేసేస్తే రాజుకి ఇష్టం లేదు వాస్తవానికి. కానీ ముద్ర, రాజముద్ర ఎవరు మార్చలేరు, దేవుడు తప్ప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయింది. అయితే ఉపవాసం ఉండి ఏం ప్రార్థన చేస్తుంటాడు రాజు? హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తుంటాడు? ఇప్పుడు ఏమంటున్నాడు వచ్చి? దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అన్నాడు మాట, దానియేలు చదవమ్మా ఫస్ట్. నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు. దానికంటే ముందు ఒక మాట ఉంది. అతడు దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఎలా పిలిచాడో అక్కడ ఉందా? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. హల్లెలూయా. రాజు నమ్ముతున్నాడు జీవము గల దేవుడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే రాజు రాత్రి అంతా ప్రార్థన. అదే ఏం ప్రార్థన అంటే, జీవము గల దేవుడా దానియేలుని కాపాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుడా దానియేలుని కాపాడు. అందుకే ఆ మాట రాత్రి అంతా ఆ మాట పలికి 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 గృహ దగ్గరికి వచ్చి, సింహాల గృహ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, దానియేలు జీవము గల దేవుని సేవకుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనత కలుగును గాక. వాస్తవానికి అక్కడ దానియేలు ఎవరి సేవకుడు? ఆ దేశంలో రాజు సేవకుడు. రాజు ఆస్థానములో ఓ ప్రధానమైన జ్ఞాని. రాజు చెప్పింది దానియేలు చేయాల. హల్లెలూయా. కానీ రాజు వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడా దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడగలిగిన. హల్లెలూయా. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. ఎంత అద్భుతమైన మాటలు పలుకుతున్నాడు తెలుసా రాజు. కారణం ఏం తెలుసా? రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు రాజు. రాజు అన్య రాజ్యానికి రాజు, అన్య దేశములో ఉన్న రాజు. దానియేలు యొక్క భక్తి, ఆ విశిష్టత గురించి తెలుసుకున్న రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న ఆ దేవుడు నిన్ను కాపాడగలిగేనా అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న ఆ విశిష్టత ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎవరు? రాజు. రాజు ప్రార్థన చేసింది. ఉపవాసం ప్రార్థన అనేది ముఖ్యం కాదు, కానీ అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రాధాన్యత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ రాజు ప్రార్థనకు ఏమొచ్చింది? జవాబు వచ్చింది. దానియేలు సజీవంగా ఉన్నాడు, దానియేలు బ్రతికే ఉన్నాడు. వాస్తవానికి బ్రతికే అవకాశం లేదు అసలు. ఏ కోణాన కూడా, ఏ కోశాన కూడా ఎంత మాత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఏ మాత్రం అవకాశం లేనటువంటి ఆ సమయంలో వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? వినండి. వాక్యం వినబడేటప్పుడు ప్లీజ్ దయచేసి
జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. హల్లెలూయా. రాజు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు రాజుకి జవాబిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఉపవాసముని ప్రార్థన చేస్తే ఎవరికైనా జవాబిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మార్కు సువార్త 9:29. యేసు ప్రభు స్వయాన ఏం చెప్పాడంటే మార్కు సువార్త 9:29 అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏనన్నా? ప్రార్థన వలననే గాని. ప్రార్థన వలననే అంటే కింద రాయబడి చూడండి ఫుట్నోట్లో. ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇక దేని వలన కూడా ఇది వదిలిపోదు. అంటే అక్కడ జరిగిన ఆ సందర్భం, ఆ సన్నివేశం మనకు తెలుసు కదా. ఏంటది? హల్లెలూయా. ఒక తండ్రి తన బిడ్డను తీసుకొని వస్తాడు. శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు ఏం చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తాడు. యేసు ప్రభు ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వదలగొడతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా, ఆ దెయ్యాన్ని మేమెందుకు వదలగొట్టలేకపోయాం అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఇట్టిది ప్రార్థన వలన తప్ప. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో విధంగా చేయడం అసాధ్యం, సాధ్యం కాదు. ఏంది ప్రార్థన వలన అంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన వలన దెయ్యాలు కూడా ఏమైపోతాయి? పారిపోతాయి, అంతే, వదిలి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. వదిలి వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యాలు గడ వనకతాయి, అంతే. వాస్తవం. నా అనుభవంలో కూడా నేను చూశాను దెయ్యాలు వదిలి వెళ్ళిపోవడం, దెయ్యాలు పరిగెత్తుకుంటా వెళ్ళిపోవడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ప్రభువే ఇలాంటి విషయం చెప్పాడు. ఏ విషయం అంటే ఉపవాసం ఖచ్చితం. ఉపవాసం అనేది ఖచ్చితం. హల్లెలూయా. చివరగా ఒక విషయాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఈ 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడను, శాంతి మూర్తియు, అత్యంత కృపగల వాడునే, అత్యంత కృపగల వాడినయుండి తాను చేయుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను సింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. చివరగా ఒక పిలిపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి నా తట్టు తిరగండి, నా ఎద్దకు రండి. ఉపవాసం ద్వారానే దేవుని తట్టు మనం తిరగలుగుతాం. ఉపవాసం లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా
మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. ఉపవాస ప్రార్థన చాలా అవసరం. అయితే నేను కూడా ఉపవాసం ఉన్నానంటూ ఈదులో కూర్చోవడం కాదు, నేను కూడా ఉపవాసం ఉన్నానంటూ మాటలు పెట్టుకోవడం కాదు, నేను కూడా ఉపవాసం ఉన్నానంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీ చూడటం కాదు, నేను కూడా ఉపవాసం ఉన్నానంటూ మధ్యాహ్నం దాకా పొల్లు తోముకుంటా ఉండడం కాదు, ఆకలి పుట్టదని. అది కాదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మొహం కడుక్కోవాలి, పొల్లు తోముకోవాలి, వీలైతే తలస్నానం చేయాలి, ప్రశాంతంగా మంచి బట్టలు వేసుకోవాలి, కూర్చొని దేవునితో మాట్లాడాలి. అది ఉపవాసం. దేవునికి మహిమ కలుగునగా. అయితే దేవుడు మరొక్కసారి దేవుడు మనతో అంటున్నాడు, ఇప్పుడైనను హల్లెలూయా మీరు నా తట్టు తిరగండి, ఉపవాసం ఉండి నా దగ్గర. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, ప్రత్యేకంగా మాట్లాడాడని నమ్ముచూ ఉన్నాను. మనం దేవునికి దూరం అయిపోయి ఉంటే, దేవునికి మనకు ఎడబాటు ఉంటే, మధ్యలో గ్యాప్ ఉంటే, ఆయన దగ్గరకు మనం రావాలి అంటే ఉపవాసంతోనే సాధ్యము. హల్లెలూయా. ఉపవాసంతోనే రావచ్చు పావచ్చు, కానీ ఆయన దగ్గరకు అంటున్నా నేను. హల్లెలూయా. ఒకసారి దూరం అయిపోయిన తర్వాత దగ్గరకు రావాలంటే చాలా కష్టం. మందిరానికి వచ్చేస్తే కాదు, మందిరానికి వచ్చేయించుకోవచ్చు, అది మన ఇష్టం. వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతా ఉండొచ్చు. హల్లెలూయా. నేను కూడా వస్తున్నా, వచ్చా పాస్టర్ వందనాలు కాదు. దేవునికి మహిమ కలుగునగా. దేవునితో దగ్గరగా, దేవునికి మహిమ కలుగునగా ఉండడానికి అవసరమైంది ఉపవాసం. హల్లెలూయా. ఏంటంట? ఉపవాసం. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శత్రు సైన్యం ఏమైపోయింది? హతమైపోయింది. శత్రు సైన్యాల హతులైపోయారు. కారణం ఉపవాసం. అంతేకాదు, మన ప్రయాణం, శుభ ప్రయాణం మనకు కావాలంటే, మనకున్న అంతా కూడా క్షేమంగా ఉండాలి అంటే ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆలోచనని సఫలపరచాలి అంటే, మనం అనుకున్న దాన్ని జరిగించాలి అంటే ఉపవాసం. నెహెమ్యా తను చేయదలిసిన దాన్ని చేయడానికి మామూలుగా అయితే కుదరదు. ఎందుకంటే తను పరాయి దేశంలో రాజు ఇంటిలో ఉన్నాడు, చాలా ప్రాముఖ్యుడిగా ఉన్నాడు. కానీ రాజే పంపించడానికి ఇష్టపడ్డాడు. దానికి కారణం ఉపవాసం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు అన్ని రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి రాజులు ఉపవాసం ఉన్నారు, ఉపవాసాన్ని సాటించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ఏమన్నాడు? ప్రార్థన వలననే తప్ప వేరొక దాని వలన సాధ్యము కాదు ఇట్టిది అన్నాడు. చివరగా దేవుడు మనతో ఏం చెప్పాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరగండి. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక.